అందరికీ నమస్తే. లోక్సభ ఎలక్షన్స్ వచ్చినాయి. ఎవరు హామీలు వాళ్ళు గుప్పిస్తున్నారు. అసలు అమలవుతాయా కావా, మన దేశ బడ్జెట్ సరిపోతుందా సరిపోదా, లెక్క లేదు పత్రం లేదు. నిన్న రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ నిన్న సర్వనగర్లో అక్కడ బహిరంగ సభ పెట్టిండ్రు. ఆ బహిరంగ సభలో ఇచ్చిన హామీలు యాక్చువల్గా అవన్నీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న హామీలే. ఆ మేనిఫెస్టోలోనే ఇంకా కొద్దిగా దాన్ని అటు ఇటు చెప్తూ ఉన్నారు. మనం పేపర్లో చూద్దాము ఏం హామీలు ఉన్నాయంటే, దేశవ్యాప్తంగా ఇక్కడ నుంచి చూద్దాం. 15 ఆగస్టు నాటికి 30 లక్షల ఉద్యోగాలు భర్తీ మొదలు పెడతాం. 30 లక్షల ఉద్యోగాలు ఇస్తారంట 15 ఆగస్టు, అంటే ఆగస్టు 15 నాటికి. ఆగస్టు 15 అనేది ఎందుకో డెడ్లైన్ పెట్టుకున్నారు వీళ్ళందరూ. రేవంత్ అన్న కూడా ఆగస్టు 15 రుణమాఫీ డెడ్లైన్ పెట్టుకున్నాడు కదా, అట్లా ఆగస్టు 15 పెట్టుకున్నాడు. దేశవ్యాప్తంగా రైతులకు రుణమాఫీ, మహిళలకు ఏడాదికి 1,00,000, యువతకు ఏడాది పాటు ఉద్యోగ శిక్షణ, 1,00,000 సాయం. నమ్మొచ్చా దీన్ని? రుణమాఫీ చేద్దాం దేశవ్యాప్తంగా రైతులకు రుణమాఫీ. ఓకే, 2004లో గవర్నమెంట్ వచ్చినప్పుడు నిజంగా అప్పుడు దేశవ్యాప్తంగా రుణమాఫీ 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇక ఇప్పుడు ఎంత రుణమాఫీ చేస్తారు ఏం కదా, మన దగ్గర రుణమాఫీ గురించి ఓ పంచాయతీ అవుతుంది. బహుశా ఈ రుణమాఫీ వీళ్ళు అధికారంలోకి వస్తారు చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారా? ఇది అందుకే ఆగస్టు 15 డెడ్లైన్ పెట్టుకున్నారా? ఎందుకంటే వాళ్ళ మేనిఫెస్టోలో కూడా రుణమాఫీ చేస్తామని అన్నారు కదా. ఖచ్చితంగా సెంట్రల్లో కాంగ్రెస్ వస్తుంది, రుణమాఫీ అయిపోతుంది. ఇంకా దాన్ని నమ్ముకొని ఆగస్టు 15 అని చెప్తే మాత్రం ఏమవుతుందో నాకు తెలియదు. కానీ రుణమాఫీ చేస్తామన్నారు, చూద్దాం. మహిళలకు ఏడాదికి 1,00,000 రూపాయలు, మహిళలకు ఏడాదికి 1,00,000 రూపాయలు అంట. మహిళలకు ఏడాది 1,00,000 రూపాయలు అంటే నెలకు ఎంత పడుతుంది? ఆల్మోస్ట్ 8,000 రూపాయలు పడుతుంది. నెలకు 8,000 రూపాయలు. ఒక్క మహిళకు నెలకు 8,000 రూపాయలు. ఎంతమంది మహిళలకు ఇస్తారు? నాకు తెలిసి మన దేశ జనాభా 150 కోట్లు. 150 కోట్లలో సగానికి ఎక్కువనే ఉంటారు మహిళలు. అంటే 75 కోట్లు వేసుకుందాం, సగం వేసుకుందాం. 75 కోట్ల మహిళలు, 75 కోట్ల మహిళలకు నెలకు 8,000 రూపాయలు చిల్లర, అంటే ఏడాదికి 1,00,000 రూపాయలు. సాధ్యమవుతుందా? లెక్క ఏందో మనకు తెలియదు. యువతకు ఏడాది పాటు ఉద్యోగ శిక్షణ, 1,00,000 రూపాయల సాయం. యువతకు ఏడాది పాటు ఉద్యోగ శిక్షణ, 1,00,000 సాయం అంటే వీళ్ళకు కూడా, యువతకు కూడా ఏడాదికి 1,00,000 రూపాయలు, వీళ్ళకు కూడా నెలకు 8,000 రూపాయల చిల్లర. యువత అంటే అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగులు. ఆల్మోస్ట్ నిరుద్యోగ భృతిలాగా ఇది, నిరుద్యోగ భృతే ఇది. 1,00,000 రూపాయలు ఏంటంటే నిరుద్యోగ భృతే. ఇక్కడనేమో 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పుడు మేనిఫెస్టో లేదు, మేనిఫెస్టోలో ఎక్కడుందని బట్టి విక్రమార్క గారు అడిగినరు. ఇప్పుడు చూస్తేనేమో యువతకు 1,00,000 రూపాయలు ఇస్తామంటున్నారు. మళ్ళీ సెంట్రల్ మేనిఫెస్టో. దేశవ్యాప్తంగా యువత ఎంత ఉంది? భారతదేశమే ఒక పెద్ద యువ భూభాగం, అంటే యువత ఎక్కువ భారతదేశంలో. మనం ఎంత కంట్రోల్ చేసినా, ఇప్పుడు కంట్రోల్ అయింది ఒక్కరు లేదా ఇద్దరు అనేది. కానీ మన ఎప్పటి నుంచో మన దేశ జనాభా ఎట్లా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం కదా. చైనాను దాటిపోయి కాడికి వచ్చినాం. కాబట్టి ఇది యువతకు ఏడాది పాటు నిరుద్యోగ భృతి సాధ్యమా? 1,00,000 రూపాయలు ఏడాదికి 1,00,000 రూపాయలు నిరుద్యోగ సాధ్యమా? నమ్మాలన్నా? రాజ్యాన్ని రక్షిస్తాం, రిజర్వేషన్లు పెంచుతాం. సుప్రీంకోర్టులో 50% దాటితే సుప్రీంకోర్టు ఒప్పుకోవట్లేదు రిజర్వేషన్. ఏదో తమిళనాడు కేసు ఒకటి 56% అయిందని చెప్పి తమిళనాడు కేసు ఇంకా నడుస్తుంది సుప్రీంకోర్టులో. మన దగ్గర పెంచాలంటే ఎంత తిప్పాలైందో చూసినాం. తెలంగాణలో పెంచాలంటే మళ్ళీ 50% దాటిపోతుందని ఎంత తిప్పాలైందో మనం చూసినాం. పెంచుతామంటున్నారు. ఏమో కార్పొరేట్లకు మోదీ ఎంత దోచిపెట్టారో అంత సొమ్మును పేదలకు పంచుతాం. ఎంత దోచిపెట్టినో లెక్క తెలియదు, అంత సొమ్మును పంచుతామంటున్నారు. దోచింది ఎట్లా లెక్క తెలుస్తుంది? నీకు బిజినెస్ చేశారు కదా. ఇప్పుడు కార్పొరేట్ అంటే ఎవరు? వాళ్ళే కదా, అదాని అంబానీ వాళ్ళే కదా కార్పొరేట్లు. మీ రాజకీయ భాషలో వాళ్ళే కదా. అదాని అంబానీకి దోచిపెట్టడం అంటే ఏందో. అదాని అంబానీ వాళ్ళు పెట్టుబడులు పెట్టిండ్రు, లేకపోతే లోన్లు ఇప్పించిండ్రు, లేకపోతే రకరకాల పర్మిషన్లు ఇచ్చిన అది ఉంటుంది. వాళ్ళు దోచిపెట్టిందంటే అంత సొమ్మును పేదలకు పంచుతాం. ఎడికేలు పంచుతారు? ఇదంతా ఎడికేలు వస్తుంది. ఇదే ఇగో అదాని అంబానీ కోసమే పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అని విమర్శ. అది దానికి వివరణ అయ్యాలి ఎట్లనో మరి. జిఎస్టీ ఓకే, జిఎస్టీ దేశం కోసం, వాళ్ళ కోసం ఎందుకు? జిఎస్టీ దేశం కోసం కదా. అప్పటికిప్పటికి ట్యాక్సులు చాలా పెరిగినాయి. అంతకుముందు ట్యాక్స్ వేస్తుంటారు, ట్యాక్సులు వేసి ఆ డబ్బులు ఎక్కడ పోతున్నా కూడా తెలియదు. ఇప్పుడు లెక్క వచ్చింది జిఎస్టీ అనేసరికి అందరూ జిఎస్టీ కడుతున్నారు. దేశానికి ఎంత జిఎస్టీ వస్తుంది, దేశ అభివృద్ధి కోసం ఎట్లా ఉపయోగపడుతుంది, అదంతా ఇప్పుడు లెక్క ఉంది. కానీ ఎనీవే వీళ్ళైతే ఈ హామీలు ఇచ్చిండ్రు. ఇక్కడ మహిళలకు ఏడాదికి 1,00,000 రూపాయలు ఉంది కదా. మధ్యప్రదేశ్లో ఒక ఎంపీ క్యాండిడేట్, కాంగ్రెస్ క్యాండిడేట్ ఒక బృహత్తరమైన హామీ ఇచ్చిండు. ఇది బేస్ చేసుకొని మహిళలకు ఏడాదికి 1,00,000, ఎవరికైనా 2 భార్యలు ఉంటే 2,00,000 వస్తాయని చెప్పిండు ఆయన. మరి అట్లా చెప్తే చాలామందికి ఇవ్వాల్సి వస్తుంది. అసలు ఈ 2 మహిళలు ఉండే
ఇద్దరికి ఒక్కొక్కరికి ₹1,00,000 2,00,000 ఇస్తామని చెప్పిన హామీ ఏందో కూడా తెలియదు. మరి మేనిఫెస్టోలో వీళ్ళు మహిళలకు ఏడాదికి 1,00,000 అంటే అందరు మహిళలకు ఎంతమంది భార్యలు ఉంటే అంతమందికి ఇస్తామని అనుకున్నారో ఏమో వాళ్ళ ఎంపీ క్యాండిడేట్స్. మధ్యప్రదేశ్ ఆయన చెప్తున్నాడు, కామెడీ అయిపోయింది. ఇద్దరు భార్యలు ఉంటే 2,00,000 వస్తాయి మీ ఇంటికి అని చెప్తున్నాడు మధ్యప్రదేశ్ హామీ. ఈ హామీలు సాధ్యమా కాదా అనే విషయం అయితే జనమే డిసైడ్ చేసుకోవాలి. అంటే హామీలు ఇచ్చే ముందు ఇవ్వచ్చు, హామీలు ఎవరిని ఇవ్వచ్చు. మన తెలంగాణలో ఇచ్చిన హామీల పరిస్థితే పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ హామీలు అమలు అవుతాయా, ఇప్పటిదాకా అమలు చేయలేదు, అసలు 6 గ్యారెంటీలు 100 రోజులు అన్నారు చేయలేదు, మళ్ళీ ఈ గ్యారెంటీలు జనం నమ్మేటట్టు ఉండాలి. ఎవరు హామీ ఇచ్చినా హామీలు ఇస్తుంది ఎవరు ఇస్తలేరు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు దేశం బాగు కోసం అని చెప్తున్నారు, పెద్దగా హామీలు ఏం లేవు. వాళ్ళ మేనిఫెస్టో కూడా ఉంది, వాళ్ళ మేనిఫెస్టోలో ఫైనాన్షియల్కి సంబంధించినవి ఉండవు. ఇక్కడ బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ, ఇంకా వాళ్ళు ప్రాంతీయ పార్టీగా వాళ్ళు ఇచ్చే హామీలు ఏముంటాయి దేశం గురించి. ఫస్ట్ మా గలం మా బలం అంటే ఇక్కడ నుంచి తెలంగాణ హక్కులు కాపాడేందుకు ప్రయత్నం చేస్తామని బీఆర్ఎస్ చెప్తుంది. ఇక్కడ తెలంగాణ ప్రజలకు అన్యాయం జరగకుండా, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా మేము చూసుకుంటాం, తెలంగాణ బలమే మేము ఢిల్లీలో కొట్టాడతాం, పార్లమెంట్లో కొట్టాడతాం, మాకు అవకాశం అని అడుగుతున్నారు. వాళ్ళు మేనిఫెస్టో లేదు. కానీ ఈ మేనిఫెస్టో గురించి మాత్రం బాగా చర్చ జరుగుతుంది. ఈ మేనిఫెస్టో సాధ్యమయ్యేదైనా, ఎందుకంటే ఆల్రెడీ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఇక్కడ ఇచ్చిన మేనిఫెస్టో పరిస్థితి ఏంది, మళ్ళీ సెంట్రల్ లోక్సభ ఎలక్షన్స్ కోసం ఈ మేనిఫెస్టో ఇచ్చిన వాటి పరిస్థితి ఏంది, అసలు సాధ్యం అవుతుందా కాదా అని ఆలోచించకుండా పెట్టినరా. అది ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో కూడా తెలియదు. నిజాన్ని నేనైతే నమ్ముతలేను, ఇవన్నీ సాధ్యమవుతుంది అని నేనైతే నమ్మను. కొంత అవగాహన ఉంది కాబట్టి చెప్తున్నా, ఇవి నమ్మే పరిస్థితి లేదు. మరి ఎవరి కోసం ఈ హామీలు ఇస్తున్నారు, హామీలు విని లోక్సభ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు పడ్డట్లు జనం ధన ఓట్లు వేస్తారనుకుంటున్నారా? ఇట్లాంటి హామీలు ఇస్తే అనేది తెలియదు. బట్ హామీల విషయంలో అయితే కొంత చర్చ జరుగుతుంది, ఏంది ఇట్లాంటి హామీలు ఇస్తున్నారని. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.